అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. మనం కొత్తగా స్టార్ట్ చేసాం. థర్డ్ క్లాస్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎస్జిటి వాళ్ళకైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు టెట్ ఆర్ డిఎస్సిలో చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రం మేము చాలా మంచి కంటెంటే పెడుతున్నాం. అంటే అన్నెసెసరీవి కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు షార్ట్ నోట్స్ లాగా పెడుతున్నాం. రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మేము అవైలబుల్గా పెడుతున్నాం. మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే మనకు లెర్నర్ జోన్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్, దాంట్లో జాయిన్ అవ్వండి. మేము డైలీ అప్డేట్స్ ఇస్తాం. దాంతోపాటు ఇంకా కూడా మేము ఎక్స్టర్నల్లీ మనకు టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనం సబ్జెక్ట్లో వెళ్ళినట్లయితే ఓన్లీ సైన్స్ పార్ట్ తీసుకుంటున్నాం. ఈవీఎస్ 4th క్లాస్ సైన్స్ పార్ట్లో మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2 చేసాం కాబట్టి కంటెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం దానికి అనుగుణంగా చేసుకోవాలి. స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, అంటే చేంజింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనే లెసన్లో చూసినట్లయితే మనకు ఫ్యామిలీ గురించి ఇచ్చారు. అది ఎందుకు ఫ్యామిలీలలో చేంజెస్ వస్తున్నాయంటే చేంజెస్ అక్కర్ ఇన్ ద ఫ్యామిలీస్ డ్యూ టు మ్యారేజెస్, బర్త్స్, ఎంప్లాయ్మెంట్ ఎట్ న్యూ ప్లేసెస్, ట్రాన్స్ఫర్ టు అదర్ టౌన్స్. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫ్యామిలీ చేంజెస్. అండ్ ద some more reasons: business, studies, migration for employment, occurrence of earthquakes, floods, deaths of members. These are also major reasons. సో మనం ఎందుకు ఇవి రీజన్స్ బుక్లో ఉన్నవే ఖచ్చితంగా చదువుకోవాలంటే మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. మళ్ళీ అక్కడ స్టేట్మెంట్ అప్లికేషన్ మోడల్గా కూడా ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మనము డిఫైన్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్, న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ? ఓన్లీ ప్రజెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ లివ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. అంటే ఓన్లీ పేరెంట్స్ విత్ చిల్డ్రన్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు పిక్చర్లో క్లారిటీగా కనబడుతుంది. అండ్ దిస్ ఈస్ ద బిగ్ ఫ్యామిలీ, ఆల్ టుగెదర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే. A bird has tiny holes on the both side of head. The holes are covered with feathers. Feathers అంటే ఏంటివి? ఈకలు. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్గా మనకు ఎవరికి మన బఫెల్లకు కవుకున్నట్టు ఉండవు, దీనికి హోల్స్ ఉంటాయి. మీకు పిక్చర్లో క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా మీరు రిఫర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ పాయింట్స్ మేము అందిస్తున్నాం. దే అంటే ఇయర్స్ హెల్ప్, ఇక్కడ దే హెల్ప్ ద బర్డ్ ఇన్ ఇయరింగ్. ఆ హోల్స్ అనేవి ఇయరింగ్లో అంటే వినికిడిలో చాలా ఉపయోగపడుతాయి. తర్వాత టైనీ హోల్స్ ఆన్ ద లిజర్డ్, దిస్ ఆర్ ఇట్ హెడ్స్. ఇక్కడ చూడండి, దీనికి కూడా హోల్స్ ఉన్నాయి కదా, అవే వాటి యొక్క ఇయర్స్ అంటే చెవులు. ఓకే. నెక్స్ట్, ఏ క్రొకడైల్ హ్యాస్ ఇయర్స్ బట్ వీ కెన్ నాట్ సీ దెమ్. మనం దాన్ని చూడలేం. క్రొకడైల్ అంటే ముస్లికి కూడా ఉంటాయి కానీ మనం చూడలేం. స్నేక్స్ స్కిన్ ఇయర్స్ రికగ్నైజ్ సౌండ్స్ త్రూ ఇట్ స్కిన్ బై ఫీలింగ్ ద వైబ్రేషన్స్. మన అందరికీ తెలుసు స్నేక్ ఎట్లా అంటే మనము నడక తర్వాత ఏమైనా చప్పుడు, ఆ వైబ్రేషన్స్ అంటే వాటి యొక్క స్కిన్ తోటి అబ్జర్వేషన్ చేసుకుంటుంది. వాటికి సపరేట్గా ఇయర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, స్కిన్ ప్రొటెక్ట్స్ ఆల్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. అంటే ఇంట్లో కోల్డ్ అండ్ హీట్, అంటే చల్లదనం నుండి మళ్ళీ వెచ్చదనం, కోల్డ్ అండ్ హాట్, ఈ రెండిట్లో నుండి కూడా మనకు స్కిన్ అనేది మన పార్ట్స్ అంటే మన ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. వి రికగ్నైజ్ ఎనిమల్స్ బై ద కలర్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హెయిర్స్ ప్రజెంట్ ఆన్ దేర్ స్కిన్స్. మనము ఎట్లా రికగ్నైజ్ చేస్తామంటే వాటి ప్యాటర్న్స్. ఇప్పుడు పులికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, జీబ్రాకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, డియర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనం రికగ్నైజ్ చేస్తాం. నెక్స్ట్, ఓవి ప్యారెస్ అంటే ఏంటివి? లే ఎగ్స్, బ్రింగ్ ఎన్ వన్స్. అంటే మనకు వివి ప్యారెస్, ఓవి ప్యారెస్ కూడా పోయినట్లు అడిగారు కాబట్టి మనం అది కూడా ఇంపార్టెంట్. ఓవి ప్యారెస్ అంటే ఏంటివి? గుడ్లు పెట్టేవి. వివి ప్యారెస్ అంటే ఏంటిది? బర్త్ టు యంగ్ వన్స్, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్, ఎంఎంఎల్స్, బఫెలోస్, యానిమల్స్లలో కవు, ఇట్లా గోట్, ఇదేంటిది? ఓవి ప్యారెస్ అంటే ఏంటిది? హెన్స్, బర్డ్స్, గుడ్లు పెట్టేవి. వివి ప్యారెస్ అంటే మనము. ఓకే అండి. నెక్స్ట్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కొంచెం చూసినట్లయితే ఇయర్ ప్లస్ స్కిన్ హెయిర్, అంటే ఇయర్ ఉంటుంది, స్కిన్ హెయిర్ ఉంటుంది. అంటే మనకు హెయిర్ ఉంటుంది, స్కిన్ హెయిర్ ఉంటుంది. కాబట్టి మనం అవేమిస్తాం? మనం బేబీస్ని ఇస్తాం, హ్యూమన్ బీయింగ్స్, వివి ప్యారెస్. అక్కడ ఇయర్ ఉండదు, హెయిర్ ఉండదు. ఏంటిది? ఎగ్స్, ఓవి ప్యారెస్. ఓకే. నెక్స్ట్, యానిమల్ స్కిన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫుట్ వియర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్. డప్పు కొడతారు కదండి, అది మన యానిమల్ స్కిన్ నుండే తీసుకోవడం జరుగుతుంది. ఉలెన్ క్లాత్స్ అంటే మనకు షిప్ నుండి ఉలెన్ వస్తాయి. తర్వాత యానిమల్స్ని ఎట్లా యూజ్ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కూడా. నెక్స్ట్, ప్రీవియస్ బిట్, తెలంగాణ స్టేట్ యానిమల్ అంటే ఏంటిది? డియర్. ఇక్కడ చూడండి, మీకు పిక్చర్ కూడా అవైలబుల్గా తెచ్చినాం మేము. నెక్స్ట్, ఎక్కువ డియర్ అంటే మన ఎక్కడ ఉంటాయంటే నల్లమల్ల ఫారెస్ట్లలో ఉంటాయి. నెక్స్ట్, టైగర్. టైగర్ అనేది నేషనల్ యానిమల్, థ్రెడ్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే ఇట్ ఈస్ ఇన్ ద డేంజర్లో ఉంది. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం దాని గురించి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. విచ్ యానిమల్స్ హ్యాస్ స్కేల్స్ ఆన్ ఇట్ బాడీ? స్కేల్స్ అంటే ఏంటిదంటే పలకలు, పొలుసులు. ఓకే. నెక్స్ట్, ఫోర్త్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ 4th లెసన్ చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. తర్వాత ఎలిఫెంట్స్ ఇన్ ద ఫారెస్ట్ లీవ్ ఇన్ ద హెడ్స్ అంటే ఏంటిది? గుంపుగా. తర్వాత ఇక్కడ ఎక్కువ ఏది ఉంటుందంటే ఫీమేల్ అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత వాటికి లీడర్ ఏంటిదంటే ఓల్డ్ ఫీమేల్ అనే
మన ఎలిఫెంట్ అనేది లీడర్. తర్వాత ఒక హెడ్లో అంటే ఒక గుంపులో ఎంతమంది మంద అంటాం కదా, గొర్రెల మంద అని అంటూ వాటికి కూడా సంథింగ్ మంద ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో హెడ్స్ అంటాం. తర్వాత 10 to 12 ఎలిఫెంట్స్ ఇన్ ఈచ్ హెడ్ అలాంగ్ విత్ దేర్ బేబీస్, వాళ్ళ బేబీస్తో కూడా ఉంటాయి. నెక్స్ట్ మేల్ ఎలిఫెంట్స్ అనేవి ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 లీవ్ మేల్, అది కూడా మనం ఒకసారి చూడాలి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, ఇక్కడ డిస్కవరీ ఛానల్, ఇవి ఏంటి అంటే మనము యానిమల్స్కి సంబంధించిన ఛానల్స్ అంటూ వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ద టేలర్ బర్డ్ ఈస్ బిజీ వీవింగ్ ఇట్స్ నెస్ట్, ఏ మేల్ టేలర్ బర్డ్ వీవింగ్ ద నెస్ట్ అండ్ ఫీమేల్ లేస్ ఎగ్స్ ఇన్ ఇట్. అంటే ఏంటిది, మేల్ బర్డ్ అట ఏం చేస్తుందంట, దానికి కావాల్సిన గూడు అంతా తయారు చేస్తుందట. అంటే ఫీమేల్ బర్డ్ ఏం చేస్తుందట, దాంట్లో గుడ్డు పెడుతుంది. ఇగో ఇది టేలర్ బర్డ్. మీకు పిక్చర్లో కూడా అవైలబుల్గా తెచ్చాము మేము, ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళు కూడా చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ బర్డ్స్ బిల్డ్ నెస్ట్ డ్యూరింగ్ ఎగ్ లేయింగ్ సీజన్. అంటే మనకు ఆకలి అయినప్పుడు అన్నం తిన్నట్టు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడైతే లేయింగ్ అంటే గుడ్లు పెట్టే సీజన్ ఉంటుందో అప్పుడే వాళ్ళు వాళ్ళ యొక్క నెస్ట్ తయారు చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, రోమింగ్, అటు ఇటు తిరుగుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్, టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ, ఫేమస్ ఆర్థినాలజిస్ట్, ఇక్కడ ఆర్నిథాలజిస్ట్, సారీ కొంచెం ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, ఆర్నిథాలజిస్ట్ ఆఫ్ ఇండియా, ఫేమస్ ఆర్నిథాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా మనం అనొచ్చు. ఇక్కడ మీకు పిక్చర్ కూడా తీసుకొచ్చాం. మనకు రోబో 2 సినిమాలో చూస్తే దాంట్లో అక్షయ్ కుమార్ ఉంటాడు కదా, సేమ్ అదే పాత్ర ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ రోలర్ ఆర్ బ్లూ జే అంటే ఏంటిది, మన పాలపిట్ట. దిస్ ఈజ్ ద అవర్ స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ. సీయింగ్ ఇండియన్ రోలర్ ఆన్ దసరా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ కల్చర్. మనం దసరాలో జమ్మి చెట్టుకు పోతాం కదా, అప్పుడు పాలపిట్టను చూస్తే ఏమవుతుంది, ఐశ్వర్యాలు, మంచి మనకు అదృష్టం వస్తుంది అని అనుకుంటాం. నెక్స్ట్ ఈచ్ బీ లీవ్స్ ఇన్ వన్ కంపార్ట్మెంట్, థౌజండ్స్ ఆఫ్ బీస్ లీవ్ టుగెదర్ ఇన్ హైవ్, దే ఆర్ కాల్డ్ సోషల్ ఇన్సెక్ట్స్. అంటే ఏంటిది, సోషల్ ఇన్సెక్ట్స్ అంటే ఎవరు అంటారు అని కూడా మనకు అడగచ్చు. హనీ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బీస్ ఫ్రమ్ ద షుగరీ సెక్షన్స్, దే కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్లవర్. నెక్టార్ అంటే ఏంటిది, నెక్టార్ అంటే ఇక్కడ చూడండి మీకు అంటే అర్థం అయినా కాకుండా కానీ మనం విజువలైజేషన్ చూస్తే ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ పర్సెంటేజ్ గుర్తుంటుంది. నెక్టార్ అంటే ఇది, పోలేన్ అంటే ఇది, అంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని చిన్నదాన్ని పోలేన్ అంటాం. అది ఒకసారి చూడండి మీరు కూడా టెక్స్ట్ బుక్ని. నెక్స్ట్ యాంట్స్ ఆర్ ఐడియల్ సోషల్ బీయింగ్, హూ ఆర్ ద ఐడియల్ సోషల్ బీయింగ్స్ అని కూడా మనకు క్వశ్చన్స్ అడగచ్చు. యాంట్స్, క్వీన్ యాంట్స్, మేల్ యాంట్స్ అండ్ ద వర్కర్ యాంట్స్, 3 టైప్స్ ఉంటాయి. క్వీన్ యాంట్స్ అంటే మనకు గుడ్లు పెడతాయి. తర్వాత వర్కర్ యాంట్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్స్, ప్రొక్యూరింగ్ ఫుడ్, బిల్డింగ్ అండ్ రిపేరింగ్ ద యాంట్ హిల్, అంటే దానికి సంబంధించి బిల్డింగ్ కానీ మళ్ళీ దానికి సంబంధించి రిపేరింగ్ కానీ వర్కర్ యాంట్స్ చేస్తాయి. నెక్స్ట్ యాంట్స్ రిలీజ్ సీక్రేషన్ విచ్ గివ్స్ ఏ స్పెసిఫిక్ స్మెల్, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక స్మెల్ అంటే చిన్నపాటి లిక్విడ్ సీక్రేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు వాటి వెనకాల, ఇంకా మనకు ఫుడ్ సోర్సెస్ కూడా దానివల్లనే తెలుస్తుంది. అండ్ యాంట్ కెన్ లిఫ్ట్ 50 times మోర్ దెన్ ఇట్స్ వెయిట్, వాటి వెయిట్ కంటే 50 times మోర్ దెన్ వెయిట్ చేస్తాయి. యాంట్స్కి 6 legs అండ్ 2 antennas ఉంటాయి. ఆ యాంటీనాస్ అనేవి యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్ అండ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ టు అనదర్. నెక్స్ట్ బయోడైవర్సిటీ, వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఇక్కడ మనకు ఇది అడిషనల్ ఎండేంజర్డ్ స్పైసీస్ అంటే ఇది రెడ్ బుక్లో ఉంది. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే 24, 25 టెట్లో వచ్చింది అండ్ డిఎస్సి 24లో కూడా వచ్చింది. అంటే 3 times రిపీట్ అయింది. అంటే ఏంటిది, ఎండేంజర్డ్ స్పైసీస్ అనేవి వాటి యొక్క బుక్ వాటికి సంబంధించింది. అవి దేంట్లో పేర్కొంటారు అంటే రెడ్ బుక్లో పేర్కొంటారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టుడే అండ్ దిస్ ఈజ్ సైన్స్ పార్ట్ 1. నెక్స్ట్ సైన్స్ పార్ట్ 2 కూడా వస్తుంది. మళ్ళీ తర్వాత సోషల్ పార్ట్ చేస్తాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.